అన్న యాక్చువల్లీ ఈ మధ్యలో క్రెడిట్ కార్డ్ నుంచి ఒకటి ఫ్రాడ్ గిట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి. ఓకే. సో ఫ్రాడ్ ఎలా జరుగుతుందంటే మీకు కార్డ్ పైన సర్టెన్ లిమిట్ మేము ఇంక్రీజ్ చేసాము. సో క్లిక్ దట్ లింక్, ఏదన్నా ఒకటి సస్పీషియస్ లింక్ పంపించి ఆ లింక్ త్రూ క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కార్డ్ నెంబర్స్, సివివి, ఓటీపీ ఎంటర్ చేయండి. సో మీకు 1 to 2 వర్కింగ్ డేస్లో సర్టెన్ లిమిట్ అన్నది ఇంక్రీజ్ చేస్తామని. నా దగ్గరికి నిన్ననే ఒక క్లయింట్ వచ్చిండు, ముస్లిం పర్సన్. తనది వాళ్ళ డాటర్కి పెళ్లి ఉన్నాడు 1 వీక్ లోపల. సో తన దగ్గర 70,000 లిమిట్ ఉంది కార్డ్ది. సో దాన్ని ఇంక్రీజ్ చేసుకుందామని చెప్పేసి తను ట్రై చేశాడు, డీటెయిల్స్ పంపించాడు, అంతా చేశాడు. తర్వాత వాయిస్ కాల్, వీడియో కాల్, స్క్రీన్ షేర్ ఇలా అన్నీ చేసేసరికంటే ఆటోమేటిక్గా దాంట్లో 43,000 ఏదైతే ఉందో అది మొత్తం స్వైప్ చేసేసాడు. సో తనకు అర్థం అవ్వలేదు ఏం చేయాలని. సో వాళ్ళ ఫ్రెండ్ని అడిగి మళ్ళీ సైబర్ క్రైమ్ వాళ్ళకి మన కంప్లైంట్ ఇచ్చుకొని చేసుకున్న ప్రాసెస్ చేసిన ఇమీడియట్ అయితే మీకు సొల్యూషన్ రాదు, బట్ టైం పడుతుంది. సో మీరు సోషల్ మీడియా యూజ్ చేసుకోండి, దాంట్లో వచ్చే యాడ్స్ మాత్రం వాళ్ళ ఇట్లాంటి ఇబ్బంది పాలవ్వకండి. థ్యాంక్ యూ.